బామ్మ చెప్పే మంచి విషయాలకు స్వాగతం. అందరూ బాగుండాలని కోరుకుందాం. ఇంకా 2 రోజుల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా మనము గొప్ప గొప్ప మహనీయులందరినీ కూడా తలుచుకోవడం జరుగుతుంది. మనకి స్వాతంత్రాన్ని సంపాదించిన వాళ్ళల్లో మనకి ప్రముఖులు చాలామంది తెలుసు. అయితే మరి తెలియని వారు కూడా చాలామంది ఉన్నారు. వారు కూడా వారి ప్రాణత్యాగంతోనూ మరి జైలుకి వెళ్ళొచ్చి వారి కష్టంతోనే ఈ ఉద్యమంలో పాల్గొన్న వారు మరి ఎంతమందో ఉన్నారు. అలాంటి వారిలో మరి మనకు పురుషులు తెలుసు, చాలామంది పురుషులు పాల్గొన్నారు. మరి ఈ రోజున వాళ్ళు సంపాదించిన ఆ స్వాతంత్ర స్వేచ్ఛ వాయువుల్ని మనం ఈరోజు పీల్చుకుంటున్నాం. అలాగే పురుషులతో పాటు కొంతమంది స్త్రీలు కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. అలాంటి వారిలో మనకు కొంతమంది తెలుసు. ఝాన్సీ లక్ష్మీబాయి, ఆవిడ ఆ రోజుల్లోనే ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలోనే పాల్గొన్నారు. ఆ తర్వాత మనకి విజయలక్ష్మి పండిట్, మరి సరోజినీ నాయుడు లాంటి కొంతమంది ప్రముఖులను గురించి తెలుసు. మరి అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వారిలో కూడా కొంతమంది స్త్రీలు పాల్గొన్నారు. అలాంటి వాళ్ళల్లో మనకు తెలిసింది దుర్గాబాయి దేశ్ముఖ్. మరి సరోజినీ నాయుడు కూడా మన తెలుగు నాయుడు గారిని పెళ్లి చేసుకొని మన తెలుగు వారుగా లెక్కొచ్చారు. అలాగే ఇంకా కొంతమంది స్త్రీలు తెలియని వారు కూడా పాల్గొన్నారు. అలాంటి వార్లలో మరి నాకు తెలిసినటువంటి ఒక స్త్రీని గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఆవిడ పేరే చేబియ్యం సోదెమ్మ గారు. ఆవిడని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చేబియ్యం సోదెమ్మ గారు ఆంధ్ర రాష్ట్రం గర్వపడే స్వాతంత్ర్య సమర యోధురాలు మరియు సంఘ సేవకురాలు కూడా. 1895వ సంవత్సరంలో భీమవరంలో శ్రీ చివుకుల సూర్యనారాయణ గారికి జన్మించారు. భర్త సోమయ్య గారు. ఆయనతో కలిసి పోలవరం గ్రామంలో స్వరాజ్యం అనే ఆశ్రమాన్ని స్థాపించారు. అలా ఆశ్రమం స్థాపించిన తరువాత ఆవిడ ఆ చుట్టుపక్కల ఉన్న గిరిజనుల అక్షరాస్యత మరియు ఖాదీ ప్రచారానికి దాదాపు దశాబ్దం పాటు ఆ దంపతులు ఇద్దరూ కూడా కృషి చేశారు. మరి 1920 నుండి 1921 వరకు అప్పుడు సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది కదా, అందులో కూడా వీళ్ళిద్దరూ పాల్గొన్నారు. ఆ తర్వాత 1930లో ఉప్పు సత్యాగ్రహం జరిగింది. అప్పుడు కూడా వీళ్ళ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. తర్వాత 32లో అంటే 1932లో శాసన ధిక్కారానికి పాల్గొన్నారు వీళ్ళు కూడా. అందులో పాల్గొనటంతో 1932 జనవరి 27 నుండి 6 నెలల పాటు వెల్లూరు, కననూరు మరి కారాగారాల్లో వీళ్ళు శిక్షను అనుభవించారు. చూడండి, అంత కఠిన శిక్షను కూడా ఆ రోజుల్లో స్త్రీ అయినా కూడా అనుభవించింది. దేనికోసం? స్వాతంత్ర్యం కోసం. రాజమండ్రిలో అస్పృశ్యత నివారణోద్యమంలో కూడా పాల్గొన్నారు. తన చివరి జీవితం రాజమండ్రిలోనే గడిపారు. చివరికి రాజమండ్రి నగరంలోనే పోయారు. తన భర్త చనిపోయిన తర్వాత కూడా ఆవిడ అక్కడే ఉండి మరి వీళ్ళందరికీ కూడా సేవ చేసింది. ఎన్నో మంచి పనులు, సంస్కరణలు, మరి ఎంతోమందికి ఈవిడ ఆదర్శప్రాయం. ఇప్పుడు మనకి రాజమండ్రి నగరంలో కోటిపల్లి బస్టాండ్ వద్ద ఉన్న స్వాతంత్ర్య సమరయోధుల పార్కులో ఏ చేబియ్యం సోదెమ్మ గారి కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ విగ్రహం కింద ఏర్పాటు చేసిన ఫలకంలో ఆమె జీవిత విశేషాలు మరియు స్వాతంత్ర్య సమరంలోనూ సంఘ సంస్కరణలోనూ చేసిన కృషి వంటివన్నీ కూడా సవివరంగా చక్కగా చెక్కించారు. దీనికి మరి అక్కడ ఉన్నటువంటి ఆంధ్రకేసరి యువజన సంఘం వారు ఎంతో సహాయ సహకారాలు అందించి ఏమైనా సరే ఈవిడ కాంస్య విగ్రహం ఇక్కడ నెలకొల్పాలని తీర్మానంతో అక్కడ ఆ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పటానికి కారకులయ్యారు. మరి ఇలాంటి శ్రీమూర్తులు ఎందరో మనకు తెలియని వారు చాలామంది ఉండుంటారు, ఎందరో ఉండుంటారు. కానీ మనకి ఈ మధ్యన తెలిసినటువంటి ఈ చేబియ్యం సోదెమ్మ గారిని మరి అందరూ జ్ఞాపకం చేసుకోవాలి కదా. మనకి అంతటి కృషి చేసినటువంటి స్త్రీమూర్తిని ఒక్కసారి తలుచుకొని ప్రణామాలు అర్పిద్దాం. ఏమంటారు?
ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, మీకు కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.